నాగేశ్వరి, ఈ రోజు ముక్కోటి ఏకాదశి. నేను ఈ రోజు అంతా ఉపవాసం ఉండి ఆ దేవుడి అనుగ్రహం పొందాలి. పొద్దున రోజంతా ఉపవాసం ఉండాలా? అవును నాగేశ్వరి, ఆ నారాయణుడు అనుగ్రహం పొందాలంటే నిష్ఠగా ఉపవాసం ఉండి పూజలు చేయాలి. లేలే, ఇంట్లో పనులన్నీ చేసుకుందాం. తల్లరేకుందుకు హడావిడిగా చేసుకున్నారు పనులా? ఒరే, ఈ రోజు ముక్కోటి ఏకాదశిరా, వెళ్ళి స్నానం చేసేసి రాబో. ఇంట్లో పూజ చేసుకొని గుడికెళ్ళేసి వద్దాం. పూజలు చేస్తానే ఉండండి. దేవుడు అట్ట అనకూడదురా. ఓ నమో నారాయణ. రామ్మ, పూజకు పూలు కోసుకుని వద్దామా? అమ్మా ఆకలమ్మా. తెల్లారుతాయుడు ఎవడో కానీ అడుక్కుంటున్నాడు చూడు నాగేశ్వరి. ఉండి మే 30 రూపాయలు పెట్టి అప్ప తీస్తూ ఓడికిస్తానంటావు నువ్వు అప్పదా? సరే ఇవో. డబ్బులు ఇవ్వకుండా నాటకాలు చేస్తారా మీరు? చలి భలే భయంకరంగా ఉంది కదా నాగేశ్వరి. ఎక్కువగా ఉందమ్మా. ఎక్కువగా ఉందమ్మా. మే మనకుండేది ఒక దుప్పటే మే. సరే ఇవో. వీడికి ఎందుకు స్పీడ్స్, నేను తినేస్తాలే, ఈ పూటకి సరిపోద్ది. వాళ్ళని ఎంత ఏంద్ర తాగేదే? ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకుందాం పదండి. కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, పూజ నేను చేయలేనే. దేవుడా, ఈ రోజు పూజ చేయలేనా నీకు? కలలు కంటావా? తిరుతల్లి, ఆకలంటే ఆహారం పెట్టావు, చలిగా ఉందంటే ఒక వస్త్రాన్ని కప్పావు, కష్టపడే మానవుడికి సహాయం చేశావు. నాకు కావాల్సింది ఆర్భాటమైన భక్తి కాదు, నిన్ను మనసుతో కొలిచే ఆరాధన. భక్తితో ఒక్కసారి పిలిస్తే చాలు, నా భక్తుల వెంటే ఉంటాను. ఒక్కసారి ఇలా రావా? నాయనా బాలాజీ, వద్దు వద్దు అంటేనే సహాయం చేస్తావు, మెచ్చాను. నేను డబ్బులు ఇద్దనికా, నువ్వు 2 రోజులు ఉన్నా ఇచ్చేస్తాను నీకు డబ్బులా. అన్నా డబ్బులు ఇయ్యద్దన్న, ఒక్క పూట తిండి పెట్టినా చాలా. అన్న ఇస్తాను నేనా, ఇస్తా. గోవిందా గోవిందా. జగజ్జాలపాలం ఖజకంఠమాలం శరచంద్ర